కుతుబులపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజుల రామారాం బాలయ్య బస్తీ గాలిపోచమ్మ బస్తీలో గల సర్వే నెంబర్ 307, 329/1, 342 సర్వే నెంబర్లలో ఇప్పటికే హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. 60 గజాల ఇళ్లలో 4-5 ఏళ్లుగా పసిపిల్లలు వృద్ధులు జీవనం సాగిస్తున్నామని నిర్వాసితులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. 307, 308 సర్వే నెంబర్లో 271 ఎకరాలలో ఏపీఎస్ఎఫ్సి ప్రభుత్వ స్థలంలోనే నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చి పేద ప్రజలను రోడ్డు పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదని ఆమె అన్నారు. పేద ప్రజలను భయకంపితులను చేస్తున్న హైడ్రా వైఖరిని తప్పుపట్టారు. నిర్వాసితులైన పేద ప్రజలకు అండగా ఉంటారని ఆమె హామీ ఇచ్చారు. వెనకాల జరగాలి తల్లి, జరగాలి. ఇప్పుడు ఎకరాలు కబ్జా పెట్టిన వాళ్ళేమో కోట్టుకోయారు, మీకేమో ఏం లేకుండా వచ్చి డైరెక్ట్ గా కొట్టేస్తున్నారు. ఏం లేదు మన దెబ్బ కూడా చూపిద్దాం. ఆయన ఇవాళ వచ్చి మన పేదవాళ్ళ ఇల్లు కూలుస్తున్నారు, రేపు పేదవాళ్ళందరం కలిసి వాళ్ళ సర్కారు ఇళ్ళకి మురికి కాలువలకు మా అలాంటి వాళ్ళ ఇళ్ళలోకి వస్తారు. ఇప్పుడు మా ఇల్లు కూల్చేసి మమ్మల్ని బయటికి లాగినా కానీ ఇప్పుడు మా దగ్గరికి ఎవరు రారు. మాకు ఆధారం ఏం లేదు, మేము బిల్డింగ్లు కట్టుకొని ఉండట్లే కదా, ఉండడానికి ఒక చిన్న ఇల్లే కదా. ఆ ఉన్న ఇల్లు పోతే మేము ఎలా ఉండాలి? మా పిల్లల్ని వేసుకొని భయపడితే పరిష్కారం అవుతుందా? నేనేమంటున్నా, పరిష్కారం కోసమే కొట్లాడదాం. 100 సంవత్సరాల వరకు కాంగ్రెస్ చరిత్రే ఉండదు. ఇప్పుడు ఎలక్షన్ పెడితే గాలిపోచమ్మ బస్తీ కూడా పోయొచ్చిన మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటిదాకా నేను గాలిపోచమ్మ బస్తీ కూడా పోయొచ్చిన, అక్కడైనా ఇక్కడైనా అన్ని దగ్గర వీడియో వద్దురా బాబు, వీడియో మాట ప్రతి ఒక్క ముచ్చట తెలుసు. అందుకే నేనేమంటున్నా అంటే, సమస్య కాదు పరిష్కారం కావాలి. పరిష్కారం ఏంది అని అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. నేనేమంటున్నా అంటే, మీ అందరి తరఫున ఖచ్చితంగా మన వాళ్ళు 200 మంది ఉంటారా, 150 మంది ఉంటారా, ఎంతమంది ఉండండి, వీళ్ళు ఎక్కడైతే ఇల్లు కూలగొట్టమంటారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ కావాలి. అదొక్కటే నినాదం, వేరే ఏం లేదు. ఇక దానికోసం మీతోని నేను నడుస్తా, మీరు ఎన్నుకుంటే ఈజీగా వస్తుంది. ఇంకా కాబట్టి కొంచెం వివరాలు మేము అడిగేది ఒకటే, వాళ్ళని మళ్ళా 6వ తారీఖు లోపల వస్తాం అది ఇది అని చెప్పి చేసి వార్నింగ్ ఇచ్చిపోయినట. నేనేమంటున్నా అంటే, 6వ తారీఖు లోపల వచ్చి మళ్ళా ఇల్లు కూలగొట్టాలంటే 6వ తారీఖు లోపల మనకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వమని అడుగుతున్నాను. అంతేనా? అడగదాం, అట్లనే అడుగుదాం. డబుల్ బెడ్రూమ్ ఇస్తే మనకు కూడా పర్మనెంట్ ఒక ఇల్లు ఉంటది, సేఫ్టీ ఉంటది, అందరికి సొల్యూషన్ ఉంటది. అందుకోసం నేనేమంటున్నా అంటే, 6వ తారీఖు లోపల మన వివరాలన్నీ మన మారన్ ఉన్నాడు, సంధ్యక్క ఉన్నది, తీసుకొని వస్తే ఒకరోజు మనందరం ప్రజాపాలన పోదాం, పోయి ముఖ్యమంత్రి గారు కూర్చుందాం. ఆడనే ఇస్తారా సస్తారా? ఎందుకంటే మనకి రోజు దినదిన ఆయుష్ ప్రాణగండం అన్నట్టు, అది 100 ఏళ్ళ ఆయుష్ దినదిన గండం అన్నట్టు ఉన్నది పరిస్థితి. ఇక్కడ గుడిసేసుకొని ఉన్నా కూడా వచ్చి ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఈ రూబాబు అక్కడ ప్రజాపాలన సీఎం గారు ఉంటారట, అనే కూర్చుందాం, కూర్చొని ఇచ్చేదాకా కదలేదు. ఏమంటారు? జై తెలంగాణ, జై తెలంగాణ, ఇంకొక వాళ్ళు మనకు అక్కడ డబుల్ బెడ్రూమ్ లేకుండా మళ్ళీ ఇక్కడికి బుల్డోజర్లు వేసుకొని వచ్చిరు అనుకోండి, నేనే వచ్చి బుల్డోజర్ ముంగట నిలబడతా. మీరు భయపడే అవసరం లేదు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ ఇల్లు కట్టుకుని తప్పు చేయొచ్చు మేడం, కానీ లేకనే మనం కట్టుకుంది. సొల్యూషన్ ఇచ్చుదాం, లేకనే కట్టుకున్నాం, లేకనే కట్టుకున్నాం. అప్పు మాది ఉండొచ్చు, కానీ బతకడానికి లేక ఆధారం లేక ఒప్పుకుంటున్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నాం మనం. ఇక్కడ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఇచ్చినటువంటి భూములు ఆనాడే ప్రభుత్వం కంచె వేసి ఉంటే మరి కబ్జా కాకపోతుండే. ఇవాళ ఇక్కడ మేము పోచమ్మ బస్తీలో ఉన్నాం. ఈ 260 ఎకరాలు, అదే విధంగా ఇంకా పక్కకున్నటువంటి కొంత ల్యాండ్, మొత్తం కలిపితే ఒక 400 ఎకరాల ల్యాండ్ అనేక సార్లు కబ్జాకు గురైంది. మరి అన్ని ప్రభుత్వాలు మారుతూ వస్తున్నప్పటికీ కూడా ఆ కబ్జాను విడిపించలేకపోయినారు.
ఇప్పుడు హైడ్రా సడన్ గా వచ్చేసి పెద్దవాళ్ళ జోలికి పోకుండా పేదవాళ్ళ ఇండ్ల మీద పడి రాత్రికి రాత్రి మరి మీరు ఖాళీ చేస్తారా సస్తారా అని చెప్పి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఒక పక్క వర్షం పడుతుంది, ఇంకొక పక్క పండగ వచ్చింది, అన్ని ఉన్నటువంటి సందర్భంలో కూడా మరి ప్రత్యేకించి కూలగొట్టడం దారుణం. ఇవన్నీ ఒక పక్కనైతే కోర్టు ఇదివరకు స్పష్టంగా చెప్పింది, శనివారము ఆదివారము మీరు ఎవరి జోలికి వెళ్ళకండి, వాళ్ళు కోర్టుకు వచ్చేటటువంటి అవకాశం ఇవ్వాలి, ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నది కాబట్టి న్యాయ వ్యవస్థను గౌరవించాలని చెప్పింది. అయినా సరే ఈ ప్రభుత్వం దాన్ని విస్మరించి నిన్న ఆదివారం పూట వచ్చి ఇక్కడ బస్తీలో ఇండ్లు కూలగొట్టడం అంటే మామూలు విషయం కాదు, చాలా దారుణమైన విషయం. అసలు చాలా పేదవాళ్ళు, ఎందుకు చాతగాని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని కూడా, ముసలి వాళ్ళని కూడా రోడ్డు మీద గుంజేసి మొత్తం కూలగొట్టినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇది దారుణం. ఇంకా ఘోరం ఏంటంటే ఇదివరకే కరెంటు స్తంభాలు, కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు అన్ని ఉన్నటువంటి వాళ్ళని కూడా కనీసం బేఖాతరుగా తీసేయడం. ఇంకా మీదికెళ్ళి అబద్ధం చెప్పుడు, మేము నోటీసులు ఇచ్చినాం కాబట్టి కూలగొడుతున్నామని. ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా, పండగ పూట పేద ప్రజల ఉసురు తీసుకోకండి. మీరు ఇక్కడ ఉండేటటువంటి పేదలు ఎక్కువ మంది లేరు, 150-200 కుటుంబాలు కూడా లేవు. ఈ 200 మందికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఫస్ట్ ఇవ్వండి. వాళ్ళు ఇక్కడ నుంచి మూవ్ అవ్వడానికి R&R కాంపన్సేషన్ కింద ఎట్లయితే మూసి దగ్గర ఇచ్చిండ్రో అట్లా R&R కాంపన్సేషన్ కింద కుటుంబానికి 50,000 ఇచ్చి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దింపండి. కానీ మీరు ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండాల్సింది, దౌర్జన్యంగా వాళ్ళ ఇండ్లు కూలగొడతా ఉంటే ఈ ఉసురు తగలక మానదు మీ ప్రభుత్వానికి. మిమ్మల్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు మళ్ళా 6వ తారీఖు లోపల వస్తామని చెప్పి హైడ్రా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వాళ్ళని బెదిరించిపోయినరట. 6వ తారీఖు లోపల మీరు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే ఇక్కడికి హైడ్రా రావాలి. ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా మళ్ళా హైడ్రా వస్తే ఆ బుల్డోజర్ కి ఎదురుగా నేనే పడుకుంటా అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి ఖచ్చితంగా ఈ బాధితులు వాళ్ళ వివరాలు అన్ని తీసుకొని నేనే వస్తాను. హైడ్రాకి రమ్మంటారా, ఎక్కడికి రమ్మంటారు, ఎట్లా రమ్మంటారు అనేది మీరు చెప్పండి. మున్సిపల్ మంత్రి ముఖ్యమంత్రి అయిపోయినరు, ఆయన దొరకకుండా ఆయన గడిలో ఉంటాడు, ఆఫీస్కి రాడు, సెక్రటేరియట్ కి రాడు, ఎక్కడికి పోయి ఇవ్వాలి ప్రజలు ప్రజాపాలన అని చెప్పిండ్రు. అక్కడ రోజు ఉంటే వచ్చి అప్లికేషన్లు ఇవ్వమన్నారు, అక్కడికి ఒక్కసారి వచ్చిండు ముఖ్యమంత్రి గారు లాస్ట్ 2 సంవత్సరాలలో. మరి పేద ప్రజలు పోయి కష్టాలు ఎక్కడ చెప్పుకోవాలి? మేము ఇక్కడ వీళ్ళందరి వివరాలు కలెక్ట్ చేస్తున్నాం. దాదాపు 200 కుటుంబాలు ఉన్నాయి. ఆ మొత్తం వివరాలు తీసుకొని మీ దగ్గరకు వస్తాం. మళ్ళా బుల్డోజర్ వచ్చే లోపల వీళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కబ్జా ఎక్కడదండి? కబ్జా ఎవరు చేసిరు? అరికెప్పుడు గాంధీ గారు చేసిరు 12 ఎకరాలు. దాన్ని తీయమనండి దమ్ముంటే ఫస్ట్. అది తీయకుండా చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని కూలీనాలు వేసుకునేటోళ్ళు, రాళ్ళు కొట్టుకునేటోళ్ళ ఇండ్లు తీసి ఏం హీరోయిజం చూపిస్తారండి? ఎవరి మీద చూపిస్తారు? ఇప్పుడు అంతకుముందు ఇక్కడ వెంచర్స్ చేసి అమ్మిండ్రు బ్రదర్, మీకు తెలియదా? మీరు లోకల్ రిపోర్టర్స్. అంతకుముందు వెంచర్స్ చేసి అమ్మిండ్రు. కొంతమంది డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటివి ఉన్నాయి. 5 లక్షలు 6 లక్షలు